రిచ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఐడెంటిఫై, అంటే 10 కోట్లు ఉన్న వాళ్ళు లేదా నేనేమంటానంటే అవి నెక్స్ట్ స్టెప్. బలవంతం చేస్తానంటే ఏది సాధ్యం కాదు. ముందు స్ఫూర్తి, ముందు ఒక్కొక్కరి స్పిరిట్ తెద్దాం, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు సంపాదించాలనుకుంటారండి. వన్స్ డబ్బులు వచ్చినా గుర్తింపు కావాలనుకుంటారండి. గుర్తింపు కావాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా గొప్ప అవకాశమేనండి. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ప్రమోటింగ్, ఐఎమ్ ప్రొవైడింగ్. రేపు ఎంతమంది వస్తారో అందరూ రమ్మంటున్నాను నేను. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టినప్పుడు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అన్నప్పుడు ఆ ఏరియాలో ఉండే ఆంటర్ప్రెన్యూర్స్ అంతా కలిసి ఆ ఏరియాలో 1 ఫ్యామిలీకి ఒక ఆంటర్ప్రెన్యూర్ ప్రమోట్ చేయాలి. కొంతమంది కనిపిస్తే ఎందుకు చేస్తూ ఉంటారు, కొంతమంది అంటారు ఇవన్నీ ఇట్లా మాట్లాడతారు అంటారు. కాదు, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఐటీ అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ నుంచి వచ్చాం సార్, మీకోసం వచ్చాం, ఇంత సంపాదిస్తున్నాం అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్, హ్యాపీనెస్. అంటే మీరు ప్రజలే ఆస్తి అంటున్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా ప్లాన్స్ ఏమైనా చేస్తున్నారు? చేస్తున్నా. ఎన్నికల్లో పోటీ కాకుండా కూడా ఆలోచిస్తున్నాను. ఎవ్రీ ఫ్యామిలీ ఇంత మునుపు 25 కేజీలు బియ్యం 5 మంది ఉంటే ఇచ్చేవాళ్ళం, 5 కంటే ఎక్కువ ఉంటే తగ్గించేసేవాళ్ళం రేషన్. ఇప్పుడు నేను ఐ వాంటెడ్ టు ప్రమోట్ ఎవ్రీథింగ్. జనాభాను బట్టి, కుటుంబ వ్యవస్థను బట్టి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి ముందుకు వస్తా. ఒకప్పుడు జనాభా భారం, ఇప్పుడు జనాభా ఆస్తి. హౌ టు మేక్ ఇట్, హౌ టు హెల్ప్ హిమ్. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశంలో ఉండే ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. ఆ ఫ్యామిలీస్ సెక్యూరిటీ ఇస్తాయి. ఫ్యామిలీకి సెక్యూరిటీ. ఇప్పుడు మీరున్నారు, మీకు ఆరోగ్యం బాగాలేదు, లేకుంటే ఏదో జ్వరం వస్తుంది, ఇంటికి పోతానే మీ భార్య మీ పిల్లలు అక్కడి నుంచి వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అది వేరే కల్చర్లో లేదు. ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా మీరు నేను తిరుపతిలో ఒక మాట అన్నారు, 2 పిల్లలు ఉంటేనే ఖచ్చితంగా. అవును, అది పెడుతున్నా. సార్, ఒక పిల్లలు ఉంటే కుదరదనేది తీసుకొస్తాం. అప్పుడు తీసుకొచ్చాం కదా, మళ్ళా తీసుకొస్తాను. ఆ రోజు ఆ చట్టం రిలవెంట్, ఇప్పుడు ఈ చట్టం రిలవెంట్. ఇప్పుడు ఏది చూసినా ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ ఈజ్ ది నామ్. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, ఎంపవర్మెంట్ ఈజ్ ద రియాలిటీ. ఐ వాంట్ డూ ఎవ్రీథింగ్. లేదు, పిల్లలు లేకపోతే పోటీ లేదు. మీరు పిల్లల కన్నా ఏమన్నా బయట పోయినా పర్వాలేదు, మీరు ఎలిజిబుల్. సమాజానికి వదిలిపెట్టాలి మీరు. మారిటోరియం అడిగేదానికంటే కూడా ఇప్పుడు రీషెడ్యూల్కి వెళ్తున్నాం. ఆల్ లోన్స్ అన్నీ రీషెడ్యూల్ చేసి ఎట్లా చేయాలనేది మొత్తం చేస్తే నాకు రీఫైనాన్సింగ్ చేస్తున్నా ముందుగా. సార్, రీఫైనాన్సింగ్ చేసుకుంటే నాకు కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుంది, కొంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సార్, ఈ పిల్లలు లేని దానికి అంటే ఎలక్షన్లో పోటీ విషయంలో కట్ ఆఫ్ డేట్ ఏదైనా పెడతారా సార్? ఇప్పటి నుంచే ప్రాస్పెక్టివ్ పెట్టాలి, రెట్రాస్పెక్టివ్ కాదు. ఇప్పటి నుంచి పెట్టాలి. అది మళ్ళీ టెక్నికల్గా ఇబ్బంది లేకుండా కూడా అదే చూద్దాం, వర్కౌట్ చేద్దాం. సార్, ఇంకో చిన్న విషయం, మీరు పరిపాలన విషయంలో ఎప్పుడూ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. రాజకీయ పరిపాలనకు వచ్చేలాగే కొన్నిసార్లు భిన్న పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి దీన్ని ఎలా, ఎందుకంటే అభివృద్ధి అనే విషయంలో మోటివ్తో వెళ్తున్నారు, బట్ రాజకీయ పరిపాలన కూడా చాలా అవసరం కదా రాష్ట్రానికి. అట్ ది సేమ్ టైం మీకు రాజకీయం, డెవలప్మెంట్ ఈజ్ ఎ పాలిటిక్స్. డెవలప్మెంట్ పాలిటిక్స్ ఈజ్ ఎ రియాలిటీ. పొలిటికల్ గవర్నెన్స్ ఈజ్ ఎ రియాలిటీ. ఐఎమ్ ఏ పాలిటీషియన్. నేను ఒక మ్యాండేట్ ఇచ్చాను, ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాను, ప్రజలు నన్ను నమ్మారు. నా మేనిఫెస్టో ఎవరు తీసుకెళ్లారు? మా కార్యకర్తలు తీసుకెళ్లారు, నాట్ బ్యూరోక్రసీ. కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మా పార్టీ వస్తే మీకు ఈ పనులు అవుతాయి, సూపర్ 6 వస్తుంది, మీకు ఈ పనులు అవుతాయి, మీ ఊరికి రోడ్డు వస్తుంది, మీ ఊరికి ఇంకోటి వస్తుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వాళ్ళు నమ్మారు. ఎవరు నమ్మారు? పార్టీ వాళ్ళు నమ్మారు. ఆ నమ్మి మాకు ఓటేసారు. తిరిగి ఈరోజు మేము పనులు చేస్తున్నాం. చేసినప్పుడు పార్టీ కార్యకర్తలు అన్నప్పుడు ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాను, దానికి కట్టుబడి ఉంటాం. పొలిటికల్ విక్టిమైజేషన్కి వెళ్ళం, కానీ పొలిటికల్ గవర్నెన్స్ కట్టుబడి ఉంటాం. రెండోది, తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టాం. నో విక్టిమైజేషన్. తప్పులు చేస్తే మాత్రం వదిలిపెట్టాం. ఐఎమ్ వెరీ క్లియర్. మొన్న చూశారు మీరు,
సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విర్రవిగిపోయారు. కంట్రోల్ చేశాం. గంజాయి, డ్రగ్స్ వీఆర్ కంట్రోల్ చేస్తాం. లిక్కర్ విల్ కంట్రోల్. ఏదైనా సరే అవతల వాళ్ళు చేసిన తప్పులన్నీ కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి మళ్ళీ కావాలని చేస్తే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టాం. తెలుగుదేశం పార్టీకి ఒక సాలిడ్ చరిత్ర కూడా ఉంది. ముఠా కక్షలు, మత కలహాలు, లేకపోతే తీవ్రవాదం, రౌడీయిజం అన్నీ అణిచివేశాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్న డ్రోన్, సీసీటీవీ కెమెరాస్ పెట్టి కంట్రోల్ చేస్తాం. సార్, గతంలో పెద్ద తప్పులు చేసిన వాళ్ళని శిక్షించే టైం ఇంకా ఉందా సార్? అది నిరంతరం ఉంటుంది. ఒకరోజు అయిపోయేది కాదు. దానికి కూడా ఎవిడెన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఏది చేసినా కూడా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. పనిష్మెంట్ ఉండాలి, పగడ్బందీగా ఉండాలి. ఓకే, దేశంలో చట్టాలు అనేటివి మనం చూడాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సింది టెంపరవరీగా కొంతమంది తప్పించుకోవచ్చు, కానీ తప్పు చేయని వాడు పనిష్మెంట్ రాదు వీళ్ళంత వరకు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ అవర్ చట్టం. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. చేయని వాడికి పనిష్మెంట్ రాదు, తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. కొన్ని రోజులు ఎస్కేప్ అవుతారు. ఎప్పుడో ఒకసారి వాళ్ళ లైఫ్ అంతా కూడా తప్పు చేసిన వాడికి తప్పదు. నేను ఎప్పుడో ఒకసారి అనేవాడిని, రాయలసీమలో పోస్ట్ మార్టం క్రియేట్ చేసిన వాడికి పోస్ట్ మార్టం తప్పదని. పోస్ట్ మార్టంకు కారకులైన వాడికి, అంటే ఒకరిని చంపిన వాడికి వీడికి కూడా పోస్ట్ మార్టమే. ఎవరు వదిలిపెట్టరు. నలుగురు చంపితే నలుగురిలో ఎవరికైనా కోపం వస్తుంది. దిస్ ఆర్ ఆల్ మీకు అందరికీ, ఎందుకంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే రాష్ట్రాన్ని ఎడ్యుకేట్ చేసినట్టు. మీరంతా స్ట్రైట్గా ఉంటే కొంచెం కమ్యూనికేషన్లో ఇది వస్తుంది. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. కాబట్టి దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ విజువలైజింగ్ ఆల్ దీస్ థింగ్స్. అగ్రికల్చర్ ఎందుకు గ్రో అయిందంటే అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే హార్టికల్చర్, అక్వాకల్చర్కి వెళ్ళామో, డైరీకి వెళ్ళామో, ఆ మూడు పికప్ అయ్యాయి. అగ్రికల్చర్ స్టాగ్నేషన్ వచ్చింది, కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే మీరు ఎక్కడ చూసినా 1/3 భూమిలో హార్టికల్చర్ ఉంటే హార్టికల్చర్ జిఎస్టిపి ఈజ్ మోర్ దెన్ అగ్రికల్చర్ 2/3. అంటే మూడు సెక్టార్ కంపేర్ చేసినప్పుడు సార్, సర్వీస్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్ ఇస్ బెటర్. ఇండస్ట్రియల్ సెక్టార్ అయితే లో కనిపిస్తుంది యాజ్ పర్ పవర్ పాయింట్. నెక్స్ట్ దావోస్ వెళ్తున్నారు. నో, మనం ఏంటంటే ఇక్కడ మనకు వచ్చినట్టు అన్ని చేయడం. అందుకనే గ్రీన్ హైడ్రోజన్ కింద 10 లక్షల కోట్లు స్టార్ట్ చేస్తున్నాం. రెండోది ఇండస్ట్రియలైజేషన్ కింద ఇక్కడే మనం చూస్తే పెట్రోలియం రిఫైనరీకి మనం వెళ్తున్నాం. మిత్తల్ ప్రాజెక్టు 1 లక్ష కోట్ల రూపాయలతో మినిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది. మనం అడిగింది 12 నుంచి 14 మిలియన్ మెట్రిక్ టన్స్ ఐరన్ ఓర్ అడిగాం.